పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ఆగమన కాలంలోనికి మనం ప్రవేశించి ఉన్నాము. ఆగమన కాలము అంటే మనం దేవుని కొరకై ఎదురు చూచుట అని అర్థము. బాగా తెలుసుకోవాలి అంటే దేవుని రాకడ కొరకై మనం సిద్ధపాటు కలిగి ఉండవలసిన ఈ నెలంతా కూడా మనల్ని మనం పరిశీలన చేసుకొని నూతనంగా ప్రభు జన్మదినాన్ని మనం జరుపుకోబోతూ ఉండగా మరలా మనలో ఎలాంటి పాపము దాగి ఉన్నది, మనలో ఎలాంటి జీవితం దాగి ఉన్నది, అలాంటి జీవితాన్ని నేను విడిచిపెట్టుకోగలనా అని మనల్ని మనం పరిశీలన చేసుకోవలసిన ఒక సమయం అన్నమాట. ఆగమన కాలము అంటే పాతదాన్ని విడిచిపెట్టి కొత్తదాన్ని మనం పుణికిపుచ్చుకునే గొప్ప అవకాశం. అంటే మీరు చూడవచ్చండి, ఉగాది నెలలో గనక చెట్టుకున్న అన్ని ఆకులు రాలిపోయి నూతనంగా ఆకు చిగురిస్తూ ఉంటుంది. అలాగే కొత్త సంవత్సరం మొదలవుతూ ఉంటుంది. క్రైస్తవులుగా మనకి ఇది మొదటిగా ఆగమన కాలము. మొదటి దినములలో మనమున్నాము. అంటే డిసెంబర్ 1 తారీఖు నుంచి మనం ఆగమన కాలంలో ఉన్నట్లు, అంటే కొత్త సంవత్సరంలో మనం ఉన్నట్లు అన్నమాట. కనుక ఈ కొత్త సంవత్సరంలో మన జీవితాన్ని మనం ఎలా పరిశీలన చేసుకోవాలి, దేవుడి రాకడ కొరకై మనం ఎలా సిద్ధపాటు పడుతూ ఉన్నాము, సిద్ధం కలిగి ఉన్నాము అనేది ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. అంటే చూడండి, ఒకసారి మనల్ని మనం ఎలా పరిశీలన చేసుకోగలం? క్రిస్మస్ అంటే క్రీస్తు జన్మదినం. అంటే ఏంటండి, క్రిస్మస్ కాలంలో మనం పాతవి విడిచిపెట్టుకొని నూతన వస్త్రాలు కానీ అనేకమైనవి నూతనంగా ఉండాలి అని ఆశపడుతూ ఉంటాము. ఎందుకంటే దేవుని పుట్టినరోజుని మనందరం ఘనంగా జరుపుకునే మొట్టమొదటి పండుగ మనకి. క్రైస్తవులంటేనే మొట్టమొదటి పండుగ క్రిస్మస్. కనుక పాత వాటిని తీసివేసి కొత్త వాటి కొరకై ఎదురు చూస్తూ ఉంటాము. పండుగ అంటేనే క్రీస్తు రాకడ కొరకై ఎదురు చూస్తూ ఉంటాము. ఆయన నూతనంగా జన్మించే దినం అని చెప్పేసి మనం పుట్టినరోజుని జరుపుకుంటూ ఉంటాం. కనుక పుట్టినరోజుని జరుపుకునే మనము మన జీవితాలలో కూడా జన్మించాలి క్రీస్తు. మన కుటుంబంలో కూడా జన్మించాలి. ఆయన ఈ లోకంలో జన్మించడం కాదండి, మన జీవితంలో దేవుణ్ణి ఆహ్వానించాలి. మన యొక్క ఆత్మలో ఆయన జన్మిస్తూ ఉన్నారా లేదా, మన యొక్క ఆత్మలో ఆయన జీవిస్తూ ఉన్నారా లేదా అనేది ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇక మీదట పాత వాటిని ఎలా అయితే విడిచిపెడుతూ ఉన్నారో, ఏ తలాంతులైతే నన్ను ఎదగనీయకుండా దేవునికి దూరంగా ఉంచుతూ ఉన్నవి అనేది ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకొని వాటిని విడిచిపెట్టుకొని నూతనంగా మనల్ని సిద్ధపాటు చేసుకునేదే దేవునికి దగ్గరగా ఉండేటట్లు చేసుకోవడమే ఆగమన కాలము. కనుక ఈ ఆగమన కాలంలో దేవుని రాకడ కొరకై ఎదురు చూస్తున్న మనలో దేవుడు మనలోనికి రావడానికి అడ్డుగా ఆటంకముగా ఏ మనలో కీడులనేది లేదా చెడు తలాంతులనేది, చెడు ప్రవర్తన అనేది దాగి ఉన్నదో దానిని విడిచిపెట్టుకుంటాను ప్రభువా, నూతనంగా మీరు నాలో జన్మించండి, మీరు నాలో జీవించండి అని చెప్పి మనం ఆహ్వానం పలకాలి. అంటే ఒక 10 ఆజ్ఞలు ప్రభు మనకి ఇచ్చి ఉన్నారు. ఆ 10 ఆజ్ఞల ప్రకారంగా మన జీవితాలు ఉన్నవా, లేకపోతే ఎక్కడన్నా ఈ 10 ఆజ్ఞలలో నుంచి ఏ ఆజ్ఞలో మనం జారిపోయి ఉన్నాము అనేది ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకొని ఈ యొక్క 10 ఆజ్ఞలలో నుంచి మనం ఎక్కడ పడిపోయామో బయటకు వచ్చి ఈ ఆజ్ఞల అనుసారంగా మనం జీవించే విధానాన్ని దేవుడు మనకిచ్చి ఉన్నారు. కనుక ఈ ఆగమన కాలంలో మనల్ని మనం సరిచేసుకోవడానికి ఈ 10 ఆజ్ఞలు చాలా ఉపయోగపడుతూ ఉంటాయండి. 10 ఆజ్ఞలు మీరు ఒక పెద్ద పటంలాగా తయారు చేసుకొని ఆధార్ కార్డుని ఎంత భద్రంగా దాచుకుంటారో ఈ 10 ఆజ్ఞలను కూడా ప్రతిరోజు ధ్యానం చేస్తూ ఈ 10 ఆజ్ఞల్లో నుంచి నా బ్రతికి ఎక్కడ జారిపోయింది అని తెలుసుకుంటూ వాటిని సరిదిద్దుకుంటూ ముందుకు నడిచి దేవునికి దగ్గరగా చేరుకోవడానికి గొప్ప అవకాశం ఉంటుందండి. కనుక ఇలా చేయండి. ఈ 10 ఆజ్ఞలు ఏమిటి? అసలు 10 ఆజ్ఞలు ఎక్కడ ఉన్నాయి? 10 ఆజ్ఞలు మన జీవగ్రంథంలోనే ఉన్నవండి. ఆ 10 ఆజ్ఞల్లో నుంచి మొదటి ఆజ్ఞ చెప్తూ ఉన్నాను చూడండి. సర్వేశ్వరుని మాత్రమే ఆరాధించుదువుగాక, సర్వేశ్వరుని మాత్రమే ఆరాధించుదువుగాక. 2 సర్వేశ్వరుని నామమును వ్యర్థముగా పలుకక యుందువుగాక.
3 సర్వేశ్వరుని పండుగ దినములు పరిశుద్ధపరచుదువుగాక. 4 తల్లిదండ్రులను గౌరవించుదువుగాక. 5 నరహత్య చేయక యుందువుగాక. 6 మోహ పాపములను చేయక యుందువుగాక. 7 దొంగిలింపక యుందువుగాక. 8 అబద్ధ సాక్ష్యములు పలుకక యుందువుగాక. 9 మోహ తలంపులు తలంపక యుందువుగాక. 10 పరుల సొమ్మును ఆశింపక యుందువుగాక. ఈ 10 ఆజ్ఞలలో దేవుడు ఒక 2 ఆజ్ఞలుగా కుదించి మనకి ఇచ్చి ఉన్నారు. ఆ 2 ఆజ్ఞలు ఏమిటి అంటే, సకల వస్తువుల కంటే సర్వేశ్వరుని మాత్రమే ఆరాధించుదువుగాక. 2 నీ వలె నీ పొరుగు వారిని ప్రేమించుదువుగాక. ఈ 2 ఆజ్ఞలు దేవుడు కుదించి 10 ఆజ్ఞల నుంచి 2 ఆజ్ఞలు మనకి ఇచ్చిన్నారు. ఈ 10 ఆజ్ఞలలో మనం ఎక్కడ పడిపోయామో అనేది ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకొని వాటిల్లో నుంచి బయటికి వచ్చి ఈ క్రిస్మస్ని ఎంతో ఆనందంగా జరుపుకోవడానికి మనకు దేవుడిచ్చిన ఈ యొక్క గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందామా? కనుక అందరూ ఆత్మ పరిశీలన చేసుకొని వీటిల్లో నుంచి బయటకు వచ్చి ఎంతో సంబరంగా సంతోషంగా దేవుని జన్మదినాన్ని జరుపుకునే గొప్ప అవకాశం దేవుడు మనకిస్తూ ఉండగా పశ్చాత్తాపముతోనూ దుఃఖముతోనూ కన్నీళ్లతోనూ ఈ పాపాన్ని విడిచిపెట్టుకొని సంతోషంతోనే క్రిస్మస్ పండుగను జరుపుకునే గొప్ప అవకాశాన్ని దేవుడు మనకు కల్పించాలని, ఆ యొక్క ధైర్యాన్ని విడిచిపెట్టుకునే ధైర్యాన్ని సహాయము దయచేయాలని మనసారా ప్రార్థన చేస్తూ పితా పుత్ర పవిత్ర ఆత్మ దేవుడు మనకు తోడయ్యుండునుగాక. ఆమెన్.